హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో సో ప్రతి మనిషికి కూడా ఒక్కొక్కరికి యూనో ఒక్కొక్క టేస్ట్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఎందుకంటే ప్రపంచం అనేది ఎప్పుడు ఒకే తిరుగు ఉండదు కాబట్టి దట్ ఎవ్రీ వన్ నోస్. అండ్ సో మరి అంటే ఇక్కడ ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండకూడదా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే అంటే వాట్ ఐ నో ఇస్ ఉండొచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ అ లిబర్టీ టు లివ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఓన్. కాకపోతే మరి అంటే వాళ్ళు ఆ ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో మరి వాళ్ళు మన పక్క వాళ్ళని కానీ లేకుంటే మన అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంత మేరకు ఇబ్బంది పెడుతున్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మందు తాగుతున్నాం అనుకోండి. సో మందు తాగితే సెల్ఫ్ అంటే అతనికి వచ్చే ఆనందం ఒకటి, ఓకే, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ అది తాగిన తర్వాత మరి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు నార్మల్గా ఉండాలనుకుంటారు ఎవరైనా. సో ఎవరో వచ్చి ఎవరినో ఇబ్బంది పెట్టాలని అయితే ఎవరు అనుకోరు కదా. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ అంటే నువ్వెంత ఆనందాన్ని వెతుక్కుంటావు వేరే వాళ్ళు కూడా అంతే ప్రశాంతతను కోరుకుంటారు. అట్లాంటప్పుడు మనం వెళ్ళి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు జరుగుతుంది అనే దాన్ని బట్టి మన ఆనందం అంటే ఎంత వస్తుందని చూసుకోవాలి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్ డోంట్ ట్రై టు హర్ట్ ఎనీ వన్ లైక్ ఆర్ డిస్టర్బ్ దేర్ పీస్ అండ్ వాట్ ఎవర్. సో అట్లా కాబట్టి ఎవరి లిబర్టీ వాళ్ళకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ దారిలో వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పాను కదా అట్లా. కాబట్టి అప్పుడప్పుడు అనుకోవచ్చు, సరే మరి నేను ఇట్లా చేయకూడదా, ఇట్లా అంటే నేను ఇట్లా చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది, మరి నా ఆనందం ఏంటి అంటే ఆనందము అనేది ఎప్పుడైనా కూడా కేవలం అది ఇండివిజువల్గా అంటే మనం ఇట్లా కూడా చూడాలన్నమాట. ఓన్లీ అది కేవలం నీకే వస్తుందా అంటే ఎదుటి వాళ్ళకు కూడా కొంత మేరకు నువ్వు అంటే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అంటే వాళ్ళకు కూడా నీ హ్యాపీనెస్ అనేది వాళ్ళకు కూడా కొంత మేరకు ఇవ్వగలగాలన్నమాట. అంటే డైరెక్ట్ కాదు బట్ ఇండైరెక్ట్. ఇప్పుడు ఒకళ్ళకు మనము ఇబ్బంది పెట్టలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనం వాళ్ళకు అంటే వాళ్ళ ఉన్న హ్యాపీనెస్ కంటిన్యూ అవుతున్నట్టే కదా, అంతే కదా. సో అట్లాంటప్పుడు మనం కోరుకునే ఆనందం కూడా మనం కోరుకునే ఆనందం కూడా కొంత మేరకు త్యాగం చేసి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏదైతే ఉందో అది కొంత మేరకు అది ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, లేకపోతే ఒక విధంగా కాకపోతే ఇంకొక విధంగా, అట్లా వేరే వేరే విధాలుగా ఏదైనా ఇన్ సర్చ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్లయినా కావచ్చు. బట్ అంతేగాని అది బాధ పెట్టి మనము ఆనందం పొందడం అనేది ఇట్స్ వెరీ ఇట్స్ useless and meaningless in fact. So that's the thing I have to say, I mean to say. And thanks for listening. Thank you.